తెలంగాణలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో చేరికల విషయంలో కొన్ని రోజుల పాటు పార్టీ నేతలు బ్రేక్ ఇచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు హస్తం నేతలు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షకు సంబంధించి తెరలేపినట్లుగా తెలుస్తా ఉంది కదా. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేరికలపైన కొద్దిగా బ్రేక్ వేసినటువంటి హస్తం పార్టీ మరోసారి చేరికలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా బీజేపీకి కూడా 8 ఎంపీ సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల వారీగా వారి మంత్రులు, జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు ఆయా జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి, వాళ్లకు ఇవ్వబోయే అష్యూరెన్స్ ఏంటి, ఈ అంశాలపైన వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెంటనే ఒక వారం రోజుల లోపే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ముహూర్తం కూడా సిద్ధం చేసినట్లు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఒక వారం రోజుల్లో ఫస్ట్ స్పెల్లో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. దాని తర్వాత మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. మరోవైపు మండలి సభ్యులపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. మండలిలో కాంగ్రెస్ కి బలం చాలా తక్కువగా ఉంది. మెజార్టీగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఒక 3 రోజుల క్రితం ఒక కీలకమైన మంత్రి 3 ఎమ్మెల్సీలతోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఇక గంట క్రితం కూడా ఒక కీలకమైన మంత్రి 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతోని మాట్లాడారు. వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. తమకు తొందరలోనే తమ మండలి సభ్యత్వం అయిపోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే, దాన్ని కంటిన్యూ చేస్తే తాము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ మంత్రికి ఎమ్మెల్సీలు చెప్పారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలియజేసి అధిష్టానం యొక్క ఒపీనియన్ని మళ్ళీ మీకు తెలియజేస్తామని మంత్రులు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే తమ అసెంబ్లీలో కానీ ఇటు మండలిలో కానీ కీలకమైన బిల్లును పాస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి మండలిలో మొన్నటి వరకైతే కాంగ్రెస్ పార్టీకి కేవలం జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మరొక కొంతమంది యాడ్ అయ్యారు. ఇంకా కొంతమంది సభ్యులు తమ వైపు ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ ఆకర్షకి తెరలేపింది అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ముందైతే ఒక వారం లోపల గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. దాని తర్వాత భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. పూర్తిగా ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకుంటే ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి వాళ్ళతో మాట్లాడుతోంది. జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకి ఇవ్వబోయే ప్రాధాన్యత, దాంతోపాటు పాత కొత్త సమస్యలు లేకుండా కలిసి సమన్వయంతో ముందుకు వెళ్ళడం ఎట్లా అనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు కన్విన్స్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతోని కూడా వాళ్ళతోని మాట్లాడించడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే ఇటు బీజేపీ వైపు ఎమ్మెల్యేలు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ ఉంది. వీళ్ళందరినీ బీఆర్ఎస్ వైపు అంటే బీజేపీ వైపు వెళ్లకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 8 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీయే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేసి మొన్నటి వరకు తమతో టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపే ఆలోచించే విధంగా, కాంగ్రెస్ తోని కలిసి వచ్చే విధంగా ఉండేందుకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక వారం లోపలనే దీనికి సంబంధించిన భారీ చేరికలు ఉంటే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.